వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతోంది. బీజేపీతో టీడీపీ పొత్తు అనగానే ఆ పార్టీ సీమ నేతల్లో కలవరం మొదలైంది. 5 ఏళ్లు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు దూరమవుతాయేమోనన్న భయం సీమ టీడీపీలో నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనార్టీలు దాదాపు 4 నియోజకవర్గాలలో కీ రోల్ పోషిస్తారు. అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 50% ఓట్లు మైనారిటీలవే. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95,000 మంది ముస్లిం మైనారిటీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీలు ప్రధాన భూమిక పోషిస్తారు. దాదాపు 70,000 మంది ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరు కూడా అలయన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ దాదాపు 60,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఆ 3 పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్ గా ఓటు వేయనున్నారు. కమలాపురంలో ముస్లిం మైనారిటీలు దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీతో టీడీపీ పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, అదోని, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది టీడీపీ నేతల భయం. ఇక అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరం అవుతారంటూ ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళలో ఇలాంటి కొత్త చిక్కులేంటని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీపై ప్రభావం చూపే నియోజకవర్గాల విషయానికి వస్తే అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు డిసైడెడ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ఈ నియోజకవర్గాల్లో ముస్లింలు టీడీపీకి దూరం అవుతారంటూ నేతలు ఆవేదన చెందుతున్నారు. అటు రాయలసీమ జిల్లాలోనే కాదు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలోనూ ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా అని ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు భయపడుతున్నారు.